గురుగారు చాలా మంది అన్నదమ్ములు ఆస్తి కోసం కానివ్వండి, ఇంట్లో చిన్న చిన్న విషయాలకి గొడవలు పడుతూ ఉంటారు. సో, అలాంటి వారికి మీరు ఎలాంటి పరిష్కారం చూపిస్తారు? వాస్తవానికైతే తల్లి చిన్నప్పటి నుంచి కలిసి బ్రతికిన జన్మలు తీరా ఆస్తుల కాడికి రాగానే కొన్ని రకాలుగా సమస్యల పాలవుతూ మనశ్శాంతి లేక ఇబ్బందులు పడుతూ ఏం చేయాలో తెలియక వాళ్ళలోనే ఆరాటం పెరిగిపోయి కొంతమంది లేనిపోయిన మనసుల మాటలు వింటూ మీద వాళ్ళ మధ్యలోనే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. కానీ ఇది అకాలంగా ఉట్టికినే రాదు తల్లి, అది అందరిలో రాదు కూడా, కొంతమందిలోనే వస్తూ ఉంటుంది. ఈ కొంతమందిలో ఎందుకు వస్తూ ఉంటుంది అని అంటే దాంట్లో ఉండవలసిన కొన్ని చెడు మాటలు కానీ, కొంతమంది లేనిపోయిన మాటలు చెప్పటం కానీ, లేక కొంతమంది చేసిన సమస్యల వల్ల కూడా వాళ్ళ కుటుంబంలో ముఖ్యంగా ఇబ్బంది జరిగేది కూడా అక్కడే. కొంతమంది చేసే సమస్యల వల్ల, కొంత చెడు సూపుల వల్ల వాళ్ళ కుటుంబం మీద పడి వాళ్ళు అప్పుడు దాకా ఒకటిగా బ్రతికిన మనుషులు, అప్పుడు దాకా ఒకటిగా నడిచి ఒక మాట మీద పోయే మనుషులు తీరా ఆ సమయం రాగానే అగ్గి మీద గుగ్గిలంలాగా తయారైపోయి వాళ్ళకు శృతులు లేక, అనుకూలం లేక చికాకులు జరిగి దెబ్బలాట్లు ఆడుకొని, చికాకులు పెట్టుకొని, కోర్టు కేసులని, ఇబ్బందులని ఇలాగ చాలా వరకు సతమతం అయ్యే వాళ్ళని మనం చూస్తూనే ఉంటాం.